నమస్తే అండి అందరికీ. ఇది అమ్మ వాళ్ళ ఊర్లోనే పక్కన ఇంకొక అబ్బాయి పెంచుతున్నాడు. ఇది కూడా నాటు సొరకాయేనండి. చాలా టేస్టీగా ఉంది అని చెప్తున్నాడు. దీని విత్తనాలు అడిగాను. ఈ అబ్బాయిని ఇస్తానన్నాడు. అయితే నా దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ నీకు ఇస్తాను, నువ్వు పెంచుకో అనేసరికి అబ్బాయికి చాలా సంతోషం వేసిందండి. ఇవ్వక్క, నేను అన్నీ పెంచుకుంటాను అని చెప్తున్నాడు. ఆహా! అయితే ఇంత ఇంత పెద్ద చెట్టుని ఎక్కేసింది చూడండి ఈ పాదు. అసలు కాయలు ఎలా కోస్తావు అని అడిగితే ఆ అబ్బాయి చెట్టు ఎక్కి కోయాల్సిందేను అని చెప్తున్నాడు. అయితే లోపల చాలా పెద్ద సొరకాయ ఉందండి. అది షూట్ చేస్తే కనిపించలేదు. పక్కనే ఒక మల్బరీ ప్లాంట్ ఉందండి. అది చాలా బాగా కాస్తుందండి. దాని కటింగ్స్ అయితే తెచ్చి చెన్నైలో వాళ్ళకి ఇవ్వాలి. అయితే మొన్న దొండపాదు కటింగ్స్ ఊరికి కూడా తీసుకెళ్ళాను, వీళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేశాను. కరోనా తర్వాత సిటీస్లో హెల్త్ కాన్షియస్ అనేది బాగా పెరిగింది, కానీ విలేజెస్లో చాలా తక్కువగానే ఉంది. చూడండి, వీళ్ళు వయసు చాలా పెద్దదండి. చక్కగా భార్యాభర్తలు ఇద్దరు గార్డెనింగ్ చేసుకుంటున్నారు. లాస్ట్ సీజన్లో వీళ్ళకి చాలా విత్తనాలు ఇచ్చాను, చాలా వెరైటీస్ ఇచ్చానండి. అన్నీ గ్రో చేశారు. ఈసారి ఇంకా ఏమన్నా కొత్త వింటే ఇవ్వమ్మా అని అడుగుతున్నారు. ఇలా పెంచుకునే వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదేమో కరివేపాకు మొక్క, ఇంకా కింద వేస్తారు కాబట్టి గుబురుగానే పెరుగుతుందండి. ఆ అబ్బాయి చూడండి, ఇంటికి వెళ్ళి ఇన్ని సీడ్స్ అయితే మాకు ఇచ్చాడండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అక్క అని చెప్పి ఇన్ని సీడ్స్ ఇచ్చాడు. ఇదేమో ఇంతకుముందు చూసిన సొరకాయ, ఈ పక్కదేమో లాంగ్ సొర అంటండి.